రోజునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎంత సేవ అయినా చేస్తాను, కానీ నాకు మాట్లాడమంటే స్టేజ్ ఎక్కి నేను మాట్లాడలేనండి. ఏదైనా పొరపాటును మాట్లాడుంటే ముందుగానే అందరినీ మన్నించమని కోరుకుంటున్నాను. నేను యాక్చువల్గా బై ప్రొఫెషన్ నేను జర్నలిస్ట్ని. ఈ జర్నలిజం ప్రొఫెషన్లోకి వచ్చి 17 years అయింది. సేవా కార్యక్రమాలు అనేవి చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిందని దాదాపు మోర్ దెన్ 40 years నుంచి మా ఇంట్లో అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. బహుశా ఇక్కడ ఎవరైనా గుంటూరు, బాపట్ల అటు పక్క ఉన్న వాళ్ళైతే కనుక కనుపర్తి వరలక్ష్మ గారి పేరు ఎవరైనా వినే ఉండొచ్చు. అప్పటి తరం వాళ్ళు. ఆవిడ మా అమ్మమ్మ గారు. ఆవిడ ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఆవిడ రాసిన శారద లేఖలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యాన్ని పొందాయి. అనేక ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 9th క్లాస్లో లెసన్ కూడా పెట్టింది శారద లేఖలు. అలాగే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా ఆవిడ రచనలు కొన్నిటిని, ఆవిడ గురించి ఆవిడ బయోగ్రఫీ కూడా ఇంటర్మీడియట్లో ఇంట్రడ్యూస్ చేశారు ఒక 4-5 years బ్యాక్. ఇక నా టైం ఎక్కువ లేదు కాబట్టి నా గురించి నేను ఎక్కువ ఏం చెప్పుకోలేను. చెప్పడం కూడా అంటే గొప్ప నా గురించి నేను చెప్పుకున్నట్టు అవుతుంది. సో అలాగే నేను రైటింగ్ అనేది కూడా నాకు తెలియకుండానే అది వచ్చింది. అంటే ఇంట్లో అందరూ రైటర్స్ ఉండటం వల్ల అది ఆటోమేటిక్గా జెనెటిక్గా వచ్చింది. నేను ఎలాంటి జర్నలిజం కోర్స్ కానీ అది కూడా నేనేమీ చేయలేదండి. ఆ తర్వాత నాకు డిజబుల్డ్ వాళ్ళ మీద రీసెర్చ్ చేసి ఒక పుస్తకాన్ని రాశాను. ఆ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే, ఈ మధ్యకాలంలో యువత ప్రతి చిన్న విషయానికి కలత చెందటము, ఆత్మహత్యలు చేసుకోవటము, అంటే ఇక చావే అన్నిటికీ పరిష్కారం అనుకొని చనిపోవడం, అదొకటి నాకు చాలా బాధ కలిగిస్తున్న విషయం. అందుకని నేను డిజబుల్డ్ వాళ్ళ మీద రీసెర్చ్ చేసి, వాళ్ళు చేయలేనిది మనం ఎందుకు చేయలేము, లైఫ్ అనేది ఒక్కసారే వస్తుంది, అసలు ఎందుకు చనిపోవాలి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ సవ్యంగా ఇచ్చాడు. మీరు గమనించండి, ఏ వికలాంగుడు కూడా వాళ్ళకి ఎవరికి కూడా సూసైడ్ టెండెన్సీ నేను చూడలేదు. మరి వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఇట్స్ ఎ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో వాళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు సాగండి అని ఒక మెసేజ్ ఇస్తూ నేను ఆ పుస్తకాన్ని రాయటం జరిగింది. అది నేను ఒక మంచి పని కోసం ఒక లైఫ్ అన్న నిలబెట్టగలగాలి అనే ఉద్దేశంతో రాస్తే ఆ పుస్తకం నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది. అట్లాంటాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్గా సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, మీ బుక్ని మేము సెలెక్ట్ చేసామండి అని చెప్పి. ఆ తర్వాత కొంతమంది స్టూడెంట్స్ PhD చేశారు ఆ బుక్ మీద. లైబ్రరీస్లో చూసామండి, మీ బుక్ మాకు పర్మిషన్ ఇస్తే మేము పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, అలాగే డిజబుల్డ్ వాళ్ళ మీద కూడా మేము రీసెర్చ్ చేస్తున్నాము, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము PhD చేస్తామని అంటే సరే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకందుకు నేను చాలా ఆనర్గా ఫీల్ అవుతున్నాను. ఒక మంచి పని చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఎప్పటికీ ఉంది. సో అందరికీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, లైఫ్ అన్న తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయి, దేనికి భయపడకండి, చనిపోవడం అనేదే పరిష్కారం కాదు. కాబట్టి జీవితంలో అందరినీ సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ రోజున ఇక్కడికి పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మీ అందరికీ గాంధీనగర్ తెలుగు సంఘం వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.